నమస్తే. మావోయిస్ట్ పార్టీ జగన్ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేసింది. దానికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్‌లో జీతాలు పెంపు విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్స్ గత కొద్ది రోజుల నుంచి రోడ్డెక్కినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో వారి డిమాండ్ల పరిష్కారం కోసం, అలాగే వారు కోరేది గుంతెమ్మ కోరికలు కోరట్ల. మినిమమ్ వారు కనీస వేతనం పెంచండి, గౌరవ వేతనం అని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్కి సంబంధించి అధికారంలోకి రాకముందు అంగన్వాడీ కార్యకర్తలంతా జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్, ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో దాన్నే కదా వాళ్ళు అడిగేది. కానీ జగన్ గారు, ఆ సర్కార్ ఎందుకు ఆ విధంగా వ్యవహరిస్తుంది, చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆంధ్ర ఒడిశా సరిహద్దు స్పెషల్ జోన్ సెక్రటరీ గణేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేయొద్దు, రెచ్చగొట్టొద్దు, అంగన్వాడీలకు పూర్తిగా మేము మద్దతు ఇవ్వబోతున్నాం, మీరు వెంటనే స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వారు అడిగేది రెండే రెండు, మాకు పని భారం ఎక్కువ ఉన్నప్పటికీ మేము అలాగే పని చేస్తున్నాం, కానీ 11,500తో మేము కుటుంబాన్ని లాక్ రావాలి, ఎట్లా సాధ్యం అనేది ప్రధానమైన డిమాండ్. అలాగే గ్రాట్యుటీ అనేది ప్రభుత్వం తరపున ఎంతో కొంత మాకు ఉద్యోగ విరమణ తర్వాత అందించాలి. ఆ రెండే వారి డిమాండ్స్. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వానికి ఏమైంది? అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలకి ఏదో ఒకటి చేస్తుందిగా జగన్ సర్కార్. మరి వీరి విషయంలో ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అని హెచ్చరించినటువంటి నేపథ్యంలో దీని మీద సర్కార్ అంటే వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. వాస్తవానికి అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఏదో మాకు అది కావాలి ఇది కావాలని ఏమీ డిమాండ్ చేయట్లా. వారు ఒక్కటే, గౌరవ వేతనం పెంచండి, 11,500 మాకు సరిపోవట్లా, కనీసం 20,000కు పైగా 25 వరకు చేస్తే మాకు ఉపయోగం ఉంటుంది, మాట ఇచ్చారు కాబట్టి మేము అడుగుతున్నాం. అలాగే గ్రాట్యుటీ, పని చేస్తూ ఎంతోమంది ఇప్పటివరకు గుండెపోటుతోనో ఆయా కారణాలతో చనిపోయారు, అంగన్వాడీ కేంద్రాల్లోనే చనిపోయారు. అయినప్పటికీ వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒక్కటే అని అంగన్వాడీ కార్యకర్తలు వారు రోడ్డెక్కారు. దాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక సచివాలయ సిబ్బందితో తాళాలు పగలగొట్టించి వారే ఓపెన్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం? మీరు ఇలాగే చేస్తే మాత్రం చాలా తీవ్రంగా పరిస్థితి ఉంటుంది అని మావోయిస్టులు హెచ్చరించారు. ఇది చాలా సీరియస్గా తీసుకొని మరి చర్చించాలి ప్రభుత్వం. ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేది చూడాలి.